కలిపేసి ఏంటి చికెన్లోని రైస్ కలిపేసి పెట్టాను. ఇది నాకన్నా తెలివైంది, నేనే తెలివైంది అని అనుకున్నాను కానీ నాకన్నా తెలివైంది. రైస్ ఉండొచ్చి పక్కన ముక్కలు లాక్కుని పక్కన పెట్టుకుని తింటుంది. కాకపోతే రైస్ తిందన్నమాట. ఎందుకని రైస్ అలవాటు చేద్దాము చికెన్లోని అని చికెన్ రైస్ కలిపాను అనమాట. ముక్కలు తీసుకుంది, తిన్నది. అదిగో కాకపోతే ఇంకా చాలదు, అది కొంచెమే తింది చికెన్, అందులో ఉంది రావట్లేదు. దా ఇదిగో, ఇది చాలా తెలివైందని నాకు అర్థమైంది. దా దా చికెన్ ఇదిగో, దా దా తిను, రాయే బాబు రా. మీ దగ్గర తెలివితేటలు చూపించాను చూడు. నేను రైస్ అలవాటు చేద్దామని రైస్ తింటలేదు, అసలు రైస్ అన్నది ముట్టుకుంటలేదు. అదిగో నేను ఇక్కడ కూర్చున్నాను. ఏమే ఈ మిగిలింది నేను తినానా? నేను తింటానని కూర్చున్నావు అక్కడికి వెళ్ళి రాయిలాగా. ఏయ్ మళ్ళీ మియా అన్నావు అనుకో, దవడ ఆసుపత్రికి మరి వర్క్లో ఉన్నప్పుడు వెనకాల తిరిగావంటే తింటే తిను, లేదు మాని. నీకు రోజు ఇలాగే పెడతాను అలవాటు అయ్యే వరకు. ఎవరోనమ్మ పెంచుకొని వదిలేశారు, అన్ని అలవాట్లు నేర్పేశారు పాపం దీనికి. అన్నీ చక్కగా తెచ్చిపెట్టినట్టున్నారు. కేఎఫ్సీ తింటుంది, చికెన్ నగ్గేసి తింటుంది, చికెన్ తింటుంది. అయ్యో బాబోయ్, దీనికి పెరుగు కలిపితే తాగదు, పెరుగు ఎడితే తాగదు, పాలు పెడితే తాగదు, చికెన్ తింటూ ఉంటుంది. దీని గురించి సగం జాయింట్ తీసి ఉండాలి రోజుని. హలో హలో, ఓకే ఓకే.